తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి ప్రయాణం 4 నెలల ముందే టెన్షన్ పెట్టిస్తోంది. దసరా, దీపావళి పండుగలు రాకముందే సంక్రాంతికి రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే దూర ప్రాంత రైళ్లలో టికెట్లన్నీ సెప్టెంబర్ నెల పూర్తి కాకముందే అయిపోయాయి. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్లను తీసిపెట్టుకుంటే పండుగ నాటికి రిజర్వేషన్ ఖరారయ్యే అవకాశాలు కూడా లేవు. అలా ఆశపడదామన్న అవకాశం లేకుండా పోయింది. జనవరి 10, 11, 12 తేదీల్లో గరీబ్ రథ్, విశాఖ, ఫలక్నుమా వంటి ముఖ్య రైళ్లన్నీ కూడా రిగ్రెట్ చూపుతున్నాయి. ప్రయాణానికి గరిష్టంగా 120 రోజుల ముందు రైళ్లకు టికెట్ రిజర్వేషన్ చేయించుకునే అవకాశం అయితే ఉంది. అయితే జనవరి 10 నుంచి మొదలయ్యే సంక్రాంతి పండుగ ప్రయాణానికి సెప్టెంబర్ 11వ తేదీ నుంచే లక్షల మంది ప్రయత్నించారు. దీంతో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. కొన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి కూడా దాటి రిగ్రెట్ చూపిస్తోంది. సాధారణ రైళ్లతో పోల్చితే రెట్టింపు ఛార్జీలు ఉండే వందే భారత్ ఎక్స్ప్రెస్లోనూ ఆ 3 రోజుల్లో సీట్లు ఖాళీ లేవు. ఒక్కో రైల్లో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. పద్మావతి, నారాయణద్రి, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లలో 10 నుంచి 12 తేదీల్లో పెద్ద ఎత్తున వెయిటింగ్ లిస్ట్ ఉంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే వారికి విశాఖ గరీబ్ రథ్, కోకనాడ, ఈస్ట్ కోస్ట్, గోదావరి, చార్మినార్, సింహపురి ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో రిజర్వేషన్ లభించడం లేదు. శాతవాహన, గుంటూరు ఇంటర్సిటీ, గోల్కొండ, కృష్ణా ఎక్స్ప్రెస్లలో మాత్రం 10, 11, 12 తేదీల్లో చాలా తక్కువ సంఖ్యలో సీట్లున్నాయి. సంక్రాంతి పండుగ ప్రయాణం కోసం వెయిటింగ్ లిస్టును తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో 400 స్పెషల్ సర్వీసులు నడపాలని రైల్వే శాఖ అధికారులు అయితే నిర్ణయించినట్లుగా సమాచారం ఉంది.